వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎస్వి కృష్ణారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంలో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా గురువు గారు ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన నా తండ్రి లాంటివారు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మా గురువు ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. తెలుగు సినిమా అంటే అందని ద్రాక్ష పండు కొన్ని కోట్ల మందికి. ఈ సినిమాలో ఎంటర్ అవటం, సినిమా రంగంలోకి ఎంటర్ అవటం చాలా కష్టం. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే మోజు, ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో బతకాలనే ప్రేమతో ఉన్న టైంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ తట్టుకోవాలి అంటే ఏం చేయాలని చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే శ్రీకాంత్ అన్న గొడవ చేయకూడదు, ఏనండి కొంచెం నేను మాట్లాడేది తర్వాత మాట. శివాజీ గారు ఏనండి సార్ ప్లీజ్, మీ టైం మా గురువు గారి దగ్గర మాట్లాడుతున్నానండి. పరస్పర తర్వాత కలుసుకొని మాట్లాడుకోండి. గురువు గారి గురించి మాట్లాడే అవకాశం వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత. రెడీ అనుకుంటే నేను చెన్నై వెళ్ళాను. కొంచెం తప్పుకో బాబు. చెన్నై వెళ్తే ఆ చిట్టి అని చంద్రకాంత్ ఉన్నాడు కదా, ఆయన చూశాను. చూడంగానే ఆయన హైటు ఆయన చూసి ఏం చేస్తున్నావు అన్నాను. వేషాల గురించి ట్రై చేస్తున్నాను అన్నాడు. ఎన్ని రోజులు చేస్తున్నావు అన్నా. అప్పటికే 6 ఏళ్ళు అయింది అన్నాడు. నీకే వేషాలు రాలేదంటే ఇంత అందంగా ఉన్నా మాకేం వస్తుంది. నేను ట్రైన్ ఎక్కి వెనక్కి వచ్చాను. వచ్చి తర్వాత ఒక నిర్మాత దగ్గర ఒక 6 నెలలు మేనేజర్గా చేసి తర్వాత నర్సారెడ్డి గారి దగ్గర ఒక సినిమా చేశాను. నర్సారెడ్డి గారి దగ్గర సినిమా చేసిన తర్వాత సినిమా ఆడలేదు, ఇండస్ట్రీకి ఉండకూడదు, ఇక షాద్ నగర్ వెళ్ళిపోదాం అన్న టైంలో నేను, నా ఆప్తమిత్రుడు, నా సొంత సోదరుడు కంటే ఎక్కువ శ్రీకాంత్ అన్న ఇద్దరం కలిసి షిరిడి తీసుకెళ్ళాడు నన్ను. షిరిడి దర్శనం చేసుకుని కూర్చుంటే దారిలో ఏంటంటే వెళ్ళిపోతాను, షాద్ నగర్ వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేస్తానని చెప్తుంటే డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ బ్రహ్మన్న, సంతోషం మీరు రావటం చాలా ఆనందం, సంతోషం. మా గురువు గారు బర్త్డేకి మీరు రావటం సంతోషం. కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కలిసి గణేష్ నీకు వేషం ఇస్తాను నువ్వు ఉండు అన్నారు. అట్లాంటి కృష్ణారెడ్డి గారు నాకు వేషం ఇస్తానని చెప్పారు. అప్పుడు నాకేం యాక్టింగ్ రాదు, వేషం ఇస్తానంటున్నారు. ఇన్స్టిట్యూట్ చేశాను, కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే వేషం వేయాలని చెప్పి కృష్ణారెడ్డి గారు వినోదం సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీలో పరిచయం చేశారు. నటుడిని అయ్యాను. తర్వాత కొట్టుకుంటూ ఈ ఇండస్ట్రీలో నిలబడాలని నమ్మకం వచ్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాతం చేశారు. నా జీవితం ఊహించిన విధంగా ఉంది. కానీ ఈరోజు మా గురువు గారి గురించి మాట్లాడుతుంటే నా తండ్రి గురించి మాట్లాడుకున్నంత ఆనందంగా ఉంది. నాకు ఒక్క చెడు అలవాటు రాకపోవడానికి కారణం కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే నన్ను అర్లీ మార్నింగ్ గణేష్ నువ్వు రా మా ఇంటికి రా అని చెప్పి 5 o'clock ఇంటికి తీసుకొచ్చి నన్ను కేబీఆర్ పార్క్లో ఇద్దరం కలిసి వాక్ చేసేవాడు. నా జీవితాన్ని ఎట్లా నడవాలి, ఇండస్ట్రీలో ఎవరితో ఉండకూడదని నేర్పిన మహానుభావం ఆయన. కృష్ణారెడ్డి గారికి కేవీ రెడ్డి గారికి ఉన్నంత గొప్ప మ్యూజిక్ సెన్స్ ఉంది. ఏమి సినిమాలు సార్ ఆయన తీసింది. ఆయన తీసిన వినోదం చిత్రం గురించి చెప్తాను. ఆయన హీరో విలన్ ఇంటికి వచ్చి విలన్ని కామెడీ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకునే కాన్సెప్ట్, సీను వైట్ల లాంటి వాళ్ళు ఆ కాన్సెప్ట్ని పట్టుకొని కోట్లు సంపాదించి ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు ఆయన కథనే కాపీ కొట్టుకొని మార్చుకొని చేయడం జరిగింది. ఆయన తీసిన శుభలగ్నం అనే సినిమాని మొగుడు నమ్మేటివేంటి సార్, మావు చిగురు ఏమి సినిమాలు సార్, ఆహ్వానం, ప్రపంచానికి ఒక కొత్త భారత చలనచిత్ర రంగానికి ఒక కొత్త కథ, పెళ్ళే వేడుక కాదు విడిపోవటం కూడా ఒక వేడుక అని చెప్పిన మహానుభావుడు ఆయన. ఆయన తీసిన సినిమాలో ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏ సర్టిఫికెట్ రాకపోతే బాధపడుతున్న ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్తోనే సినిమాలు తీసి కలకాలం నిలబడే గ్రేట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు.